కౌన్సిల్ సమావేశం మీటింగ్ నిర్వహించినారు. ఎక్కడైనా కానీ మీటింగ్లో అధికార పక్షము ప్రతిపక్షము ఇద్దరు గొడవలు జరగడం చూస్తుంటాము. కానీ ఇక్కడ అధికార పక్షంలో ఉండే కౌన్సిలర్లే వాళ్ళలో వాళ్ళే ఒకరికొకరు తిట్టుకుంటున్నారు ఈరోజు. కానీ ఇట్లా తిట్టుకోవడం వల్ల ప్రజలకు ఎక్కడ మేలు జరుగుతుంది? ప్రజల సమస్యలను వినిపించడానికి ఈరోజు కౌన్సిల్ మీటింగ్ వచ్చిండేది. అందరు కౌన్సిలర్లంతా వాళ్ళలో వాళ్ళు కొట్టుకోవడానికి, వాళ్ళలో వాళ్ళు తిట్టుకోవడానికే సరిపోయింది. ఇది పద్ధతి కాదు. ప్రజల సమస్యలు పరిష్కరించడానికి మేము వచ్చినాము. మేము ఊరికే చోద్యం చూస్తూ ఉండిపోయినట్టు ఉంది ఇక్కడ వాళ్ళలో వాళ్ళే కొట్లాడుతూ ఉంటే. మేమైతే దీన్ని ఖండిస్తూ ఉన్నాము. ఏవైనా సమస్యలు తీరిపోతాయి. ఇప్పటికి ఏదైనా ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ కొన్ని ఉన్నాయి. టౌన్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి మీటింగ్ వాయిదా పడిందంటే మరి ప్రజలకు మేము కూడా ఏం చెప్పాలి చెప్పండి. అది ఒక పక్షం అధికార పక్షము చైర్మన్గా కొనసాగాలి ఆమె అనేటువంటిది వస్తుంది ఒక వర్గం నుంచి. ఇంకొక వర్గం చైర్మన్ దించాలనేటువంటి వర్గం. రెండు వర్గాలుగా విభజన కొట్టుకునే స్థితికి పోయినారు ఈరోజు. దీని పట్ల మీరు ఏమనుకుంటున్నారు? మేము ఏమనుకుంటున్నామంటే ఆ కౌన్సిల్లో కౌన్సిలర్స్ మెజార్టీ కౌన్సిలర్స్ వాళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళు డిస్కషన్ చేసుకోవాలి. గత 4 నెలలుగా ఎప్పుడన్నా కోరం 1/2 వచ్చినప్పుడే కౌన్సిల్ మీటింగ్ స్టార్ట్ చేయాలని చెప్పి 1/2 వచ్చే వరకు వెయిట్ చేయించడం జరిగింది. 11:30 నుంచి 12:30 వరకు. ఈరోజు ఫస్ట్ టైం కమిషనర్ గారిని 50% లేకున్నా కూడా మీరు ఎలా స్టార్ట్ చేశారు సార్ అంటే 1/3తో స్టార్ట్ చేయొచ్చు అన్నారు. మేము రిటర్న్ అదే విషయం అడిగాం. 1/3తో స్టార్ట్ చేయొచ్చు అన్నప్పుడు లాస్ట్ కౌన్సిల్ మీటింగ్ 12:30కి ఎందుకు పెట్టారు మీరు అని క్వశ్చన్ అడిగాం. ఇంతలో సభ్యులు వారు వ్యక్తిగతంగా మాట్లాడుకొని దాన్ని కౌన్సిల్ మీటింగ్ని పెండింగ్ పడేలా చేశారు. అది అంతర్గతంగా చైర్పర్సన్కి మరి ఇంకో గ్రూప్కి ఉన్న చైర్పర్సన్ మీద ఉన్నటువంటి అవిశ్వాసాన్ని ఇలా బయటికి వచ్చింది. ఈరోజు ఒకరిని ఒకరు దూషించుకునే స్థాయికి వెళ్ళడం దురదృష్టకరమే. కౌన్సిల్ మీటింగ్లో ఎప్పుడు ఇట్లా జరిగింది చూడలేదు ఇంతవరకు. కానీ పార్టీలో ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి కలహాలు ఈరోజు ప్రత్యక్షంగా బయటకు వేసుకున్న పరిస్థితి తెచ్చుకున్నారు. యువతలు సగం విడిపోవడానికి కారణము చైర్పర్సన్ మీద ఉన్నటువంటి అసంతృప్తి ఉండొచ్చు, లేదా వాళ్ళ పనులు జరగట్లేదు, వాళ్ళని అడుక్కోకుండా ప్రతిసారి తీర్మానం చేయడము, షాడో మీటింగ్లు ఏం పెట్టకపోవడము, వాళ్ళకు కావాల్సిన వ్యక్తులకు మాత్రమే వర్కులు పెడుతున్నారని వాళ్ళలో ఉంది. ఎన్ని వర్కులు పెట్టినారు? ఇంతకుముందు డిష్ గోయిందా అనే సభ్యుడు అడిగాడు, అందరికి ఎన్ని వర్కులు పెడుతున్నారు, బుక్ లాగా ఇవ్వండి, ఏం వర్కులు జరుగుతున్నాయి అందరికీ. ఆయన ఎన్నిసార్లు అడిగినా ఆ బుక్ లాగా ఆయనకి ఇవ్వలేదు. ఇప్పటికి కూడా ఏమంటున్నాము, అందరినీ సమానంగా చూసింటే ఈ అవస్థ వచ్చేది కాదు. ఇంతవరకు 4 ఏళ్ళు ఓపిక పట్టుకున్నారు. ఇప్పుడు అందరిలోనూ అది అసంతృప్తి బయటపడి ఒకరికొకరు దూషించుకునే స్థాయికి వెళ్ళిపోయింది. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల కానీ, కౌన్సిల్లో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు, వాళ్ళ వార్డులో వాళ్ళు ఏం చేసుకోలేకపోతున్నారనే భావనలో ఉద్రేకుతులై ఒకరికొకరు మాట్లాడుకున్నారు. కానీ పర్సనల్గా అంటూ ఎవరికేమీ అలిగేషన్స్ లేవు. సమ్ ఏరియా ఏ అప్లికేషన్ ఇచ్చినా కూడా తీసి పక్క పెట్టడం, ఏ వర్క్ చేసినా కూడా మీకు అజెండా ఇచ్చే ఫార్మ్ అజెండా పెట్టడం లేదు. ఏ సమస్య ఇచ్చినా ఏమి కూడా మా గురించి పట్టించుకోవట్లేదు. ఇప్పుడు 4 ఏళ్ళ నుంచి ఏ రోజు షాడో మీటింగ్ కాదు, ఏ మీటింగ్ కూడా లేదు అసలు. ఇప్పటి వరకు పట్టించుకుంది పాపన లేదు, ఏమీ లేదు. ఆమె ఉండ కూడా వేస్ట్. ఇప్పటి వరకు కూడా నా వార్డు సంబంధించి ఏదో పట్టించుకోలేదు అసలు. ఒక ట్రైన్ కానీ, ఒక కాలు కానీ ఏదే లేదు. ఏది కూడా పక్కన పడేయడం అంతే. అంటే పెద్దగా ఇదేనా అంటే మేము గెలేదా వార్డు గణించేమన్నా ఏ ఇది ఇచ్చినా కూడా అదే వార్డు సంబంధించి కాలు కానీ, రోడ్లు కానీ, రమ్మను లైట్లు కానీ ఏ చెప్పులా తీసి పక్క పడేయడమే. ఏ అధికారం డ్రైవర్ చూడేసాకి ఆ డ్రైవర్ వీళ్ళకి తీయనే డ్రైవర్ చూడేసా లోపలికి వచ్చి అంటే వాళ్ళు ఏం చెప్తే డ్రైవర్ రావచ్చు, ఇంట్లో అందరూ వచ్చి వీడియో తీసుకోవచ్చు ఏమన్నా. అంటే మున్సిపాలిటీ వాళ్ళ ఇంట్లో మీటింగ్ అనుకుంటారా ఏమనుకుంటారు వాళ్ళు? అంటే మున్సిపాలిటీ వాళ్ళ ఇంట్లో పర్సనల్ మీటింగ్ అదే మన మున్సిపాలిటీ అనుకుంటే ఇంట్లో వచ్చి మున్సిపాలిటీ ఇంట్లో వచ్చి ఇక్కడ వచ్చి వీడియో తీసేది. చైర్మన్ని మార్చాలన్నది దానికి ప్రయత్నం చేస్తున్నారనేది తెలుస్తుంది స్పష్టంగా. దీనికి విషయాన్ని మీ అధిష్టానానికి ఏమైనా తీసుకుపోయినారా? అధిష్టానం మీ వైపు ఉన్నారా లేకపోతే ఆమె వైపు ఉన్నారా? విషయంగా మాట్లాడాలి.
కౌన్సిల్ సమావేశం మీటింగ్ నిర్వహించినారు. ఎక్కడైనా కానీ మీటింగ్లో అధికార పక్షము ప్రతిపక్షము ఇద్దరు గొడవలు జరగడం చూస్తుంటాము. కానీ ఇక్కడ అధికార పక్షంలో ఉండే కౌన్సిలర్లే వాళ్ళలో వాళ్ళే ఒకరికొకరు తిట్టుకుంటున్నారు ఈరోజు. కానీ ఇట్లా తిట్టుకోవడం వల్ల ప్రజలకు ఎక్కడ మేలు జరుగుతుంది, ప్రజల సమస్యలను వినిపించడానికి ఈరోజు కౌన్సిల్ మీటింగ్ వచ్చిండేది. అందరు కౌన్సిలర్లంతా వాళ్ళలో వాళ్ళు కొట్టుకోవడానికి, వాళ్ళలో వాళ్ళు తిట్టుకోవడానికే సరిపోయింది. ఇది పద్ధతి కాదు. ప్రజల సమస్యలు పరిష్కరించడానికి మేము వచ్చినాము. మేము ఊరికే చోద్యం చూస్తూ ఉండిపోయినట్టు ఉంది ఇక్కడ వాళ్ళలో వాళ్ళే కొట్లాడుతూ ఉంటే. మేమైతే దీన్ని ఖండిస్తూ ఉన్నాము. ఏవైనా సమస్యలు తీరిపోతాయి. ఇప్పటికి ఏదైనా ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కొన్ని ఉన్నాయి. టౌన్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి మీటింగ్ వాయిదా పడిందంటే మరి ప్రజలకు మేము కూడా ఏం చెప్పాలి చెప్పండి. ఇప్పుడు అది ఒక పక్షం అధికార పక్షము చైర్మన్గా కొనసాగాలి ఆమె అనేటువంటిది వస్తుంది ఒక వర్గం నుంచి, ఇంకొక వర్గం చైర్మన్ దించాలనేటువంటి వర్గం. రెండు వర్గాలుగా విభజన కొట్టుకునే స్థితికి పోయినారు ఈరోజు. దీని పట్ల మీరు ఏమనుకుంటున్నారు అన్న? మేము ఏమనుకుంటున్నామంటే ఆ కౌన్సిల్లో కౌన్సిలర్స్ మెజార్టీ కౌన్సిలర్స్ వాళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళు డిస్కషన్ చేసుకోవాలి. అది గత 4 నెలలుగా ఎప్పుడన్నా కోరం 1/2 వచ్చినప్పుడే కౌన్సిల్ మీటింగ్ స్టార్ట్ చేయాలని చెప్పి 1/2 వచ్చే వరకు వెయిట్ చేయించడం జరిగింది. 11:30 నుంచి 12:30 వరకు. ఈరోజు ఫస్ట్ టైం కమిషనర్ గారిని 50% లేకున్నా కూడా మీరు ఎలా స్టార్ట్ చేశారు సార్ అంటే 1/3తో స్టార్ట్ చేయొచ్చు అన్నారు. మేము రిటర్న్ అదే విషయం అడిగాం. 1/3తో స్టార్ట్ చేయొచ్చు అన్నప్పుడు లాస్ట్ కౌన్సిల్ మీటింగ్ 12:30కి ఎందుకు పెట్టారు అని క్వశ్చన్ అడిగాం. ఇంతలో సభ్యులు వారి వ్యక్తిగతంగా మాట్లాడుకొని దాన్ని కౌన్సిల్ మీటింగ్ని పెండింగ్ పడేలా చేశారు. అది అంతర్గతంగా చైర్పర్సన్కి మరి ఇంకో గ్రూప్కి ఉన్న చైర్పర్సన్ మీద ఉన్నటువంటి అవిశ్వాసాన్ని ఇలా బయటికి వచ్చింది. ఈరోజు ఒకరిని ఒకరు దూషించుకునే స్థాయికి వెళ్ళడం దురదృష్టకరమే. కౌన్సిల్ మీటింగ్లో ఎప్పుడు ఇట్లా జరిగింది చూడలేదు ఇంతవరకు. కానీ పార్టీలో ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి కలహాలు ఈరోజు ప్రత్యక్షంగా బయటకు వేసుకున్న పరిస్థితి తెచ్చుకున్నారు. యువతలు సగం విడిపోవడానికి కారణము చైర్పర్సన్ మీద ఉన్నటువంటి అసంతృప్తి ఉండొచ్చు, లేదా వాళ్ళ పనులు జరగట్లేదు, వాళ్ళని అడుక్కోకుండా ప్రతిసారి తీర్మానం చేయడము, షాడో మీటింగ్లు ఏం పెట్టకపోవడము, వాళ్ళకు కావాల్సిన వ్యక్తులకు మాత్రమే వర్కులు పెడుతున్నారని వాళ్ళలో ఉంది. ఎన్ని వర్కులు పెట్టినారు? ఇంతకుముందు డిష్ గోయిందా అనే సభ్యుడు అడిగాడు, అందరికి ఎన్ని వర్కులు పెడుతున్నారు, బుక్ లాగా ఇవ్వండి, ఏం వర్కులు జరుగుతున్నాయి అందరికీ అని. ఆయన ఎన్నిసార్లు అడిగినా ఆ బుక్ లాగా ఆయనకి ఇవ్వలేదు. ఇప్పటికి కూడా ఏమంటున్నాము, అందరినీ సమానంగా చూసింటే ఈ అవస్థ వచ్చేది కాదు. ఇంతవరకు 4 ఏళ్ళు ఓపిక పట్టుకున్నారు. ఇప్పుడు అందరిలోనూ అది అసంతృప్తి బయటపడి ఒకరికొకరు దూషించుకునే స్థాయికి వెళ్ళిపోయింది. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల కానీ, కౌన్సిల్లో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు, వాళ్ళ వార్డులో వాళ్ళు ఏం చేసుకోలేకపోతున్నారనే భావనలో ఉద్రేకుతులై ఒకరికొకరు మాట్లాడుకున్నారు. కానీ పర్సనల్గా అంటూ ఎవరికేమీ అలిగేషన్స్ లేవు. సమ్ ఏరియా ఏ అప్లికేషన్ ఇచ్చినా కూడా తీసి పక్కన పెట్టడం, ఏ వర్క్ చేసినా కూడా మీకు అజెండా ఇచ్చే ఫార్మ్ అజెండా పెట్టడం లేదు. ఏ సమస్య ఇచ్చినా ఏమి కూడా మా గురించి పట్టించుకోవట్లేదు. ఇప్పుడు 4 ఏళ్ళ నుంచి ఏ రోజు షాడో మీటింగ్ కాదు, ఏ మీటింగ్ కూడా లేదు అసలు. ఇప్పటివరకు పట్టించుకుంది పాపన లేదు, ఏమీ లేదు. ఆమె ఉండ కూడా వేస్ట్. ఇప్పటివరకు కూడా నా వార్డు సంబంధించి ఏదే పట్టించుకోలేదు అసలు. ఒక ట్రైన్ కానీ, ఒక కాలు కానీ ఏదే లేదు. ఏది కూడా పక్కన పడేయడం అంతే. అంటే 11 ఇదేనా అంటే మేము గెలేదా వార్డు గణించేమన్నా ఏ ఇది ఇచ్చినా కూడా అదే వార్డు సంబంధించి అప్పుడు కాలు కానీ, రోడ్లు కానీ, రమ్మను లైట్లు కానీ ఏ చెప్పులా తీసి పక్క పడేయడమే. ఏ అధికారం డ్రైవర్ చూడేసాకి డ్రైవర్ వీళ్ళకి తీయనే డ్రైవర్ చూడేసా లోపలికి వచ్చి అంటే వాళ్ళు ఏం చెప్తే డ్రైవర్ రావచ్చు, ఇంట్లో వాళ్ళు అందరూ వచ్చి వీడియోలు తీసుకోవచ్చు ఏమన్నా. అంటే మున్సిపాలిటీ వాళ్ళ ఇంట్లో మీటింగ్ అనుకుంటారా ఏమనుకుంటారు వాళ్ళు? అంటే మున్సిపాలిటీ వాళ్ళ ఇంట్లో పర్సనల్ మీటింగ్ అదే మన మున్సిపాలిటీ అనుకుంటే ఇంట్లో వచ్చి మున్సిపాలిటీ ఇంట్లో వచ్చి ఇక్కడ వచ్చి వీడియో తీసేది. చైర్మన్ని మార్చాలన్నది దానికి ప్రయత్నం చేస్తున్నారనేది తెలుస్తా ఉంది స్పష్టంగా. దీనికి విషయాన్ని మీ అధిష్టానానికి ఏమైనా తీసుకుపోయినారా? అధిష్టానం మీ వైపు ఉన్నారా లేకపోతే ఆమె వైపు ఉన్నారా? విషయంగా మాట్లాడాలి.